యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య కలిసి ప్రతి గ్రామం ప్రతి మండలం తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య కలిసి ప్రతి గ్రామం ప్రతి మండలం తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి చేస్తానని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్రారంభించి మాట్లాడుతూ పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యల గురించి ప్రతినిత్యం పార్లమెంట్లో గలం వినిపిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అన్నారు. తెలంగాణలో యూరియా కొరత ఉన్నదిగా దానిపై ప్రియాంక గాంధీతో ధర్నా చేయించి కేంద్రంతో మాట్లాడి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు అందించామని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలను పట్టి పీడిస్తున్న దేవాదుల కాల్వ నీటి సమస్యను సంబంధిత ఇంజనీర్లతో మాట్లాడి నవపేట రిజర్వాయర్కు నీళ్లు అందించి ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎండిహెచ్ఓ మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసరస యాదగిరి గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, డాక్టర్ హైమావతి, మాజీ ఎంపీపీ జ్ఞాపక కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రండి 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 వెనక రండి. మొత్తం వెనక జరగండి, మీరు వెనక జరగండి, మీరు వెనక జరగండి, వెనక జరగండి, ఇంక వెనక జరగండి, ఇంకా జరగండి, ఇంకా వరన్నా, ఇంకా వర కొంచెం జరగదు. మీకు ఈ సంవత్సరం ప్రతి చెరువు నింపే బాధ్యత నేను తీసుకుంటా. పోయినసారి కొంత చెరువు నింపినప్పటికీ ఇప్పుడు మన వరుణదేవుడి కాడి నుంచి కొన్ని చెరువులు నింపినాయి. మాసంపల్లి చెరువు కానీ అక్కడి నుంచి నూనె కూడా కొన్ని వస్తున్నమాట తెలిసింది. కొన్ని కుంటలు కూడా తెగడం జరిగింది. ఇక్కడ మీడియా మిత్రులు మన దృష్టికి తీసుకుపోతే అధికారులు కూడా దాన్ని చూడడం జరిగింది. తప్పకుండా మీరు ఎక్కడ కూడా ఏ నమ్మకంతో అయితే మా ఇద్దరిని గెలిపించారో ఆ నమ్మకంతో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చినాం. కాబట్టి అభివృద్ధి విషయంలో కానీ నీళ్ల విషయంలో వెనక పోవాల్సిన అవసరం లేదు. గత పాలకులు ఏంటంటే ఆ సిల్ట్ తీయక మన నవాపేటకు నీళ్లు రాకపోయేది. ఇప్పుడు 148 కోట్లతోటి ఆ సిల్ట్ పనులు కూడా పూర్తయినాయి. డైరెక్ట్ మన నోట్ల కోసుకుని వచ్చినట్టుగా నీళ్ళు అయినాయి. కాబట్టి ఈ సంవత్సరం నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వారమే దాని మీద రివ్యూ పెట్టి తప్పకుండా అధికారులతో మాట్లాడి నింపి ప్రతి చెరువు నింపుతాను మాటిస్తున్నాం. అదే కాకుండా ఈ గుండాలంటేనే ఆలేరు నియోజకవర్గానికి గుండెకాయ, మంచి ఓటు బ్యాంకు. ఇప్పుడున్న ఒక క్రమశిక్షణ గల కార్యకర్త లెక్క ఒక చిన్న పిలుపు మేరకే వాస్తవానికి మొన్న సాయంత్రం ఎంపీగా చెప్తే మేము కూడా చాలా మందికి ఇంటిమేషన్ ఇవ్వలే. ఇవాళ మన అధ్యక్షుల వారు కూడా ఏదో చిన్న హాస్పిటల్ పోయింది. కాబట్టి అయినా మీరు వాట్సాప్లను ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వస్తే తెలుసుకుని ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ కాలువల గురించి కృష్ణారెడ్డి గారు కూడా ఇప్పుడు ఏదైతే నవాబ్పేట కదా, ఇది నవాబ్పేట చెరువుకు సంబంధించిన వాడిని ఎప్పుడు ఎస్సీ గారికి మాట్లాడినా, మీరు మాట్లాడగానే ఎస్సీకి ఫోన్ కలిపిన సుధీర్ గారికి ఈ ధర్మసాగర్ నుంచి ఈ కింద మన ఏమంటారు ఈ స్టేషన్ గన్పూర్ దగ్గర ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారితో మాట్లాడి ఈరోజు ఆ కాలువ కూడా ఓపెన్ చేసి 50% ఆల్రెడీ అయిపోయింది అన్నారు. ఎక్సెస్ వాటర్ ఆల్రెడీ ఉంది, వానలు పడ్డాయి. కాబట్టి ఈ నవాబ్పేట చెరువును నింపే ప్రయత్నం చేయమని నేను చెప్పిన ఇప్పుడే నాకు 3 రోజులలో మళ్ళీ రిటర్న్ కాల్ చేసి
ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేల మధ్యన వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా, ఎవరికి కడియం శ్రీహరి గారికి కానీ ఇంకెవరికన్నా ఉన్నా కానీ నాకు వాళ్ళతో మాట్లాడియండి, లేకపోతే నేను వచ్చి రివ్యూ చేస్తా అని చెప్పిన. సమస్యలు మా దృష్టికి వస్తే పనిచేయడానికి ఉన్నాం. చాలామంది నాయకులు, నేను కొత్తగా మీ ప్రతి ఊరికి ప్రతి మండలానికి రావాలన్న ప్రయత్నం చేసిన. ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో కూడా నేను ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా పార్లమెంట్ పోని దినం లేదు సమస్య మీద పరిష్కారం చేయండి. మన యూరియా సమస్య విషయానికి వస్తే కూడా నేను ప్రియాంక గాంధీ గారిని బచ్చాడి మరీ తీసుకొచ్చి ధర్నా చేయించాను. తెలంగాణ యూరియా కావాలని తెల్లారే 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి నడ్డా గారు చెప్పారు. సరే, రాజకీయాలలో రెండు రకాలు. ఒకటేమో ప్రతిపక్ష పార్టీలను తిప్పికొట్టే ప్రయత్నం చేయాల్సి వస్తుంది మనం కాపాడుకోవాలంటే. రెండు, మన ప్రజాపాలన వచ్చి మనం గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ తెచ్చుకున్నా ఇప్పుడు అన్న చెప్పే సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటి, కానీ వాళ్ళు చేయాలనుకోలేదు. చేయాలనుకుంటే ఈ వాటర్ ప్లాంట్ గిడ పెట్టాల్సిన అవసరం ఏమవుతుంది? 8 లక్షల కోట్లు అప్పైన తెలంగాణలో ఇక్కడ టాయిలెట్లు కట్టాల్సిన పరిస్థితి ఉండకపో. వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టుంటే ఏ ఇంద్రమ్మ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అందరికీ కట్టించేటోళ్ళు. ఇవాళ వచ్చి 3,500 ఇంద్రమ్మ ఇల్లు కట్టి ఇలా పునాదులు వేస్తుడు దగ్గరుండి మా ఎమ్మెల్యే గారు. అంటే గతంలో కూడా ప్రభుత్వం 10 ఏళ్ళు మన నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీరు అడుగుతారు. బీజేపీలు ఉంటారు, మనకు పార్టీలకు ఏం సంబంధం ఉండదు. లేనోడు అనేటోడే మనకు సంబంధం. అసలు పాపం పేదోడు అనేటువంటి తెచ్చిన పథకాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం. సమయం తక్కువ ఉంది, మీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంది. చాలా సమస్యల్ని పరిష్కరిస్తాం. చాలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ మంత్రితో పోతే డబ్బులు తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను ఇందాక నుంచి అన్న ఇవాళ పొద్దు నుంచి కలిసి ఉన్నాం, మాట్లాడుకుంటూ వస్తున్నాం. వీలైనంత మటుకు అన్న చెప్పినట్టు ఇది నా బాధ్యత. అన్న నువ్వు చెప్పినావు, డెఫినెట్గా నేను వస్తా, నీ ఎమ్మటి కాలం మీద కూడా వస్తా. అందరినీ కూడా పిలిపిస్తా, ఎస్సీని గారు ఈఎన్సీని కూడా పిలిపించి అసలు ఏంది సమస్య చెప్పమని అడుగుదాం. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోదామన్నా మనం. ఎందుకంటే తీసుకుంటున్నా దీన్ని ఈ మండలం మీరు కూడా నాకు రెగ్యులర్ టచ్ ఉండండి. ఎందుకంటే మధ్యన గ్యాప్ ఉంది. ఇక్కడికి రావడం కూడా నేను ఫస్ట్ టైం ఇంత టైం ఇవ్వడం కూడా ఇక్కడ గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎంపీనే. నాకేం కొమ్ములుండో, మా నాయనలేం పెద్ద పెద్ద నాయకులు నేను ఎంపీ కాలే, నేను చిన్న కార్యకర్తను ఎంపీ. కాబట్టి మీ సమస్యల్ని అర్థం చేసుకోగలుగుతా, వాటిని పరిష్కారం చేసే దిశగా పనిచేసే సత్తా, పనిచేసే ఓపిక, పనిచేసే ధైర్యం 3 ఉన్నాయి నా దగ్గర. కాబట్టి మీరు నన్ను డైరెక్షన్లో పెట్టండి. వీలైనంత మటుకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా పోతా, ప్రధానమంత్రి దగ్గరికైనా పోయి కూర్చోగలుగుతా, సమస్య పరిష్కారం చేయగలుగుతా.